ప్రభుత్వం మారింది ఏపీలో. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మొత్తం 5 మీద సంతకాలు పెట్టారు. దానికి తగ్గట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ని 2 రోజుల్లో విడుదల చేయబోతున్నారు. టెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయటం జరిగింది. గత ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ 6000 ఉద్యోగాల నోటిఫికేషన్ని రద్దు చేస్తూ ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీని నమ్మి ఎంతోమంది నిరుద్యోగ యువత ఓట్లు వేయటం జరిగిందని, అయితే తమ పార్టీ ఓడిపోవటానికి కారణం కూడా ఇదే అయ్యిందని, తాము ఓడిపోయాము, ఓట్లు వేసిన వాళ్ళు మోసపోయారు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సో అలాగే ఇక నుంచి మేము ఓడిపోయినా పర్లేదు, ప్రజలు ప్రతినిత్యం ప్రతిరోజు మోసపోయేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, వీటన్నింటి మీద ప్రజల తరపున నిలబడి తాము పోరాడతామని, ప్రజలు ఓట్లు వేయకపోయినా పర్లేదు కానీ పోరాడుతున్న తమకి నైతికంగా సపోర్ట్ చేస్తే చాలు అని చెప్పి ఆయన ప్రకటించారు. మా ప్రభుత్వంలో వేసినటువంటి 6,000 ఉద్యోగాల నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్తగా 16,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారని, అంటే టీడీపీ కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కేవలం 10,000 ఉద్యోగాలే. పైనున్న 6,000 ఉద్యోగాలు మేము గతంలో వేసినటువంటి నోటిఫికేషనే కాబట్టి టీడీపీ కొత్తగా మెగా డిఎస్సి అంటూ చేసింది ఏమీ లేదని, ఏపీలో మొత్తం 50,000 ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఈ 50,000 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారని, అలాగే వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పారని, 5,000 ఇస్తున్నటువంటి వారికి 10,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు కనీసం వారిని పట్టించుకోకుండా సచివాలయ ఉద్యోగులతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, వైసీపీ ఓడిపోయింది, ప్రజలు మోసపోయారు అంటూ ఆయన ప్రకటన చేయడం జరిగింది.